శ్రావణ మాసం రెండో శుక్రవారం నేను ఇలా పూజ చేసుకున్నాను అండి. చిన్నగా సేమియా పాయసం చేసుకున్నాను. ఇంకా కాళ్ళకి పసుపు రాసుకోవడం అంత కామనే కదా, ప్రతి శుక్రవారం నేను ఇలాగే చేస్తాను అండి. ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంక ఈసారి సేమియా పాయసం చేద్దాం అనుకుంటున్నాను. ఎంటీఆర్ వాళ్ళది. ముందుగా యాక్చువల్ నెయ్యిలో ఎప్పుడు వేస్తాను సేమియా. సర్లే ఒకసారి నూనెతో కూడా ట్రై చేద్దాం ఎలా వస్తుందని చెప్పి నూనె వేసి ఇలా సేమియా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా పాలు ఒక గిన్నెలో మరగపెట్టుకుంటున్నాను. అది ఒక పొంగు వచ్చే వరకు ఇంక మా వాళ్ళ పక్కన ఒక టిఫిన్ వేస్తూ ఉన్నాను, దోశలు. ఇంకా మార్నింగ్ అంటే తెలిసిందే కదా హడావిడి. ఇంకా పిల్లలు కూడా స్కూల్కి పంపించి ఇంక నిదానంగా పూజ చేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి పాలు ఇలా పొంగిస్తానండి శుక్రవారం పూట, మంచిగా ఉంటుందన్నమాట. కానీ వెంటనే క్లీన్ చేసేయకూడదు స్టవ్. పాలు పొంగిన వెంటనే ఈవినింగ్ అలా క్లీన్ చేసుకోవాలి. అందుకని అలా అట్టకట్టేస్తూ ఉంటాయి. సమ్టైమ్స్ ఏం చేయలేము. ఇంకా తర్వాత కొంచెం పొంగిన తర్వాత సేమియా యాడ్ చేస్తానండి, ఏదైతే మనం కుక్ చేసుకుని పక్కన పెట్టుకున్న సేమియా. ఇంకా ఒక యాలక్కాయ దంచుకొని వేసుకున్నాను. అండ్ ఒక గ్లాసు షుగర్ అనమాట, అంతే. ఒక 2 minutes అలా అలా కలుపుతూనే ఉండాలండి, లేదంటే పాలు ఇరిగిపోయి బాగోదనమాట. చాలా మంచిగా ఉంది. మా వాళ్ళైతే ఈవినింగ్ ఎంత మంచిగా తిన్నారో. అసలు కుదిరిద్దా లేదా అనుకున్నాను, కానీ చాలా బాగా కుదిరిందండి సేమియా పాయసం. ఇంకా అది అమ్మవారికి చక్కగా నైవేద్యం పెట్టుకొని ఇంకా లలిత సహస్రనామాలు చదువుకొని ఇంకా అలా పూజ చేసేసుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అదిగోండి ఇలా చిన్న